ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. క్లౌడ్ బరస్ట్లు, నోవాహు దినములు. ప్రియులారా, ఈ మధ్య కాలంలో అమరనాథ్ శివలింగం సమీపంలో ఒక క్లౌడ్ బరస్ట్ సంభవించినట్లు, ఆ క్లౌడ్ బరస్ట్తో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మనం చూసాం. క్షణాల్లోనే ఒక గ్రామం కొట్టుకుపోయినట్టు కూడా మనం వీడియోలో చూసాం. స్వల్ప సమయంలో భారీ వరదలకు కారణమయ్యే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ముందస్తుగా అంచనా వేయటం కష్టం. అసలు ఏమిటి ఈ క్లౌడ్ బరస్ట్? ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట స్థలములో భారీ వర్షం కురవటాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. అనగా 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక గంటలో 10 సెంటీమీటర్ల వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్గా పేర్కొంటారు. ఆకాశానికి చిల్లు పడినట్లు కుండపోత వర్షాలు కురుస్తాయన్నమాట. ప్రియులారా, నోవాహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగునని మన ప్రభువు లూకా రాసిన సువార్తలో తెలియచేశారు. లూకా రాసిన సువార్త 17 అధ్యాయము 26, 27 వచనాలు. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ఇక్కడ యేసు ప్రభువారు ఆకస్మిక ప్రమాదాలను గురించి చెబుతూ ఉన్నారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంట, తింటున్నారంట, త్రాగుతున్నారంట, అంతలో జలప్రళయం వచ్చిందంట. ఈ ఆకస్మిక ప్రమాదాలు దేవుని రాకడకు సూచనలు. నోవాహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినాల్లో జరుగును అంటే జలప్రళయం వస్తుందని కాదు. ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక వరదలు. ఈరోజు చైనాలో ఆకస్మిక వరదలకు వారు కట్టుకున్న ఎత్తైన భవనాలు కూలిపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి. పాకిస్తాన్లో వరదలకు గ్రామాలు నాశనం అవుతున్నాయి. ప్రియులారా, ఇలాంటి ఆకస్మిక ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వాలు నిరోధించలేవు. ఎందుకంటే అవి దేవుని రాకడ సూచనలు గనుక. నోవాహు దినాల్లో కూడా ఈ క్లౌడ్ బస్ట్ జరిగినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాఘాతపు ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడ్డాయంట. క్లౌడ్ బరస్ట్లు అన్నమాట. అందుకే యేసు ప్రభువు వారు చెప్పింది నేడు జరుగుతోంది. నోవా దినాల్లో ఇలాంటి క్లౌడ్ బరస్ట్ల వల్ల ఆకస్మిక వరదలు వచ్చి ప్రజలు నాశనం అయిపోయారు. దేవుడు ఆయన రాకడకు సూచనగా నోవాహు దినాల్లో జరిగినటువంటి సంభవాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నోవాహు దినాల్లో జరిగినట్టు నేటి ప్రజలు కూడా తిండికి, పెండ్లికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడ చూసినా రకరకాల హోటళ్ళు, రకరకాల ఆహార పదార్థాలు అమ్ముడవుతున్నాయి. ప్రజలు వాటి కోసమే ఎగబడుతున్నారు. ఇదంతా దేవుని రాకడ సూచన. అలాగే ప్రజలు విచ్చలవిడిగా కామాంధకారములో జీవిస్తూ శరీర సుఖాల కొరకు వెంపర్లాడుతున్నారు. వ్యభిచార నేరాలకు పాల్పడుతున్నారు. ఇది కూడా దేవుని రాకడ సూచన. గనుక మనము వీటన్నిటినీ చూస్తూ ఉండగా ఇవి దేవుని రాకడ దినాలని మనం గ్రహించి మన జీవితాలను సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నోవాహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినాల్లో జరుగును అని మీరు సెలవిచ్చారు. నేడు సంభవిస్తున్న ఈ ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్ట్లు నోవాహు దినాలను గుర్తు చేస్తున్నాయి. గనుక ఇవి మీ రాకడ దినములను గ్రహించి ప్రతి ఒక్కరూ వారి జీవితాలను సరిచేసుకొని నీ రాకడకు సిద్ధపడే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్.